ఈరోజు నా ఫ్రెండ్ ఒక కోడ్ పంపించినది. ఏంటి, అన్ని జబ్బులకి కారణం మా మనసు సక్రమంగా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. మనసు సక్రమంగా లేకపోతేనేమో కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, స్వార్థం కనుక ఉంటే షుగర్ వస్తుంది, కంట్రోల్ ఉండదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, తర్వాత ఆస్తమాకేమో లంగ్స్ సక్రమంగా ఉండకపోవడానికి కారణం కూడా ఆనందం, ప్రేమ, సంతోషం లేకపోవడమేను. అంటే ఏంటి, అల్టిమేట్గా అన్ని జబ్బులకి కారణం మన మనసు సక్రమంగా లేకపోవడము. అది మనకి ఇప్పుడు పరిశోధనల్లో అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు దాన్ని పరిశోధించారు అని మా ఫ్రెండ్ చెప్పింది. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు ఈ పరిశోధనలన్నీ కొన్ని వేల సంవత్సరాల నాడే మనకి చెప్పటం జరిగింది. ఎందుకు, మనం ఇట్లా ఆరోగ్యం కోసంగా అంటే మనం నమ్మవని మనకేం చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక అమ్మాయి చెప్పిన దాంట్లో ఏంటి, ఆనందం సరిగా లేకుండా ఉండడానికి కారణం 50% ఆధ్యాత్మికత భావం లేకుండా ఉండడం కూడా అన్నట్టు చెప్పింది. ఆధ్యాత్మికత అంటే ఏంటి, అసలు ఆనందం అంటే ఏంటి? ఇప్పుడు మనకి భగవద్గీత మనం మాట్లాడుకుంటున్నాం చాలా రోజులు బట్టి. ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? కృష్ణ అన్నారనుకోండి. కృష్ణ అంటే అసలు అర్థం ఏంటి? కృష్ణ అంటే కాజ్లెస్ హ్యాపీనెస్. అంటే ఏంటి, ఆనందం అనేది కారణం లేకుండా ఉండాలి. ఇప్పుడు మనం తెచ్చుకుంటున్న సంతోషాలన్నీ ఎక్కడ తెచ్చుకుంటున్నామో, మన మనసుతో తెచ్చుకుంటున్నాము. మనసుకుండే సంతోషాలన్నీ దేనితో కూడుకొని ఉన్నాయి? వస్తువులతో కూడుకున్నాయి, మనుషులతో కూడుకున్నాయి. వస్తువులు ఏంటి, అబ్బా మీ ఇల్లు ఇంత బాగుంది, ఇంత కొన్నావే, అంటే ఏంటి, వస్తువుతో కూడిన ఆనందం. ఎంతసేపు జస్ట్ తాత్కాలికం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇల్లు ఇంత పెద్దదో చిన్నదో బాగలేదనే విషయం గుర్తుండదు. అబ్బా మీ పిల్లల, అబ్బా మీ భర్తన, కారణం ఎంత పిసరంతా. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు గుర్తుండదు. అంటే ఏంటి, ఇప్పటివరకు మన సంతోషం అంతా దేన్ని బేస్ చేసుకుని ఉన్నది? మన మనసుని బేస్ చేసుకునే ఉంది. ఇది 100% కనుక ఉండగలిగితే ఇంక మీరు అన్నట్టు అమ్మాయి చెప్పినట్టుగా జబ్బులు బొబ్బులు ఏముండవు. కానీ ఎవ్వరి మనసు అలా ఉండదు. ఎందుకు ఉండదు? ఈ భౌతికంగా కనపడుతున్నటువంటి కోరికలన్నీ కూడా జస్ట్ తాత్కాలికం. అంటే ఏంటి, నిన్న ఉన్న కోరిక ఈరోజు ఉండదు, తర్వాత ఉండేది ఇంకోటి ఉండదు. అంటే ఏంటి, ప్రయారిటీస్ అన్నీ మారుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడ అసలు ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది లేదు అనేటువంటి విషయం ఎవరైతే గ్రహిస్తారో దాన్ని వాళ్ళు ఆధ్యాత్మికత అన్నారు. అంతకంటే ఇంకేం లేదు. ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఈ మనస్సు, శరీరం, ప్రాణం కానిదేదో ఒకటి ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తులో పెట్టుకొని అది ఏంటి, ఎందువల్ల ఈ సృష్టి అంతా ఇలా ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించడమే ఆధ్యాత్మికత. మన భగవద్గీత కూడా ఏం చెప్పింది? ఆధ్యాత్మికత అంటేనో, లేకపోతే నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావయ్యా, ఇక్కడ టెన్షన్ పడే విషయాలు ఏమీ లేవు, అన్నీ జరిగిపోయినాయి, జరుగుతున్నాయి, కాకపోతే నువ్వు ఊరికి అట్లా పార్టిసిపేట్ చెయ్యి, అంతకు తప్ప ఇంకా ఏమీ లేదు అని కారణం లేకుండా ఆనందంగా ఉండేటువంటి కృష్ణ అనేటువంటి పేరు తోటి రిఫరెన్స్ ఇస్తూ అర్జునుడికి చెప్తాడు. ఏంటి, నువ్వు కూడా కారణం లేకుండా ఆనందంగా ఉండడం అలవాటు చేసుకో, వండర్ఫుల్గా ఉంటావు అని చెప్పడం జరిగింది భగవద్గీతలో.